కరీంనగర్ రూరల్ మండలం నాగునూరులో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. తాజాగా 10 లక్షల రూపాయల ఎస్జీఎఫ్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్ నిర్మాణ పనులకు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై గంగుల కమలాకర్ గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాగునీరు, కరెంటుతో పాటు పలు వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరగా త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా 1 లక్ష రూపాయలను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేసిన గంగుల రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు. నగునూరు గ్రామాన్ని, నగునూరు గ్రామ ప్రజలను, నగునూరు గ్రామ ప్రజల కుటుంబాలన్నింటిలో కాపాడాలని చెప్పి రోజు మల్లికార్జున స్వామి వేడుకున్నాం. మల్లికార్జున స్వామి పూజలు చేస్తున్నాం. ఆయన గుడికి ఆయన కట్టుకుంటాడు. ఇవాళ ఆ మల్లికార్జున స్వామి గుడి కట్టగానే ఆ మల్లికార్జున స్వామి మన ఊరు ప్రజలను నన్ను చల్లవాలని చెప్పి అందరికీ మనసుతో కోరుకుంటూ వాళ్ళ అక్షరాన్ని సర్పంచ్ గారి మన ఊరు అందరూ కలిసి గుడి మొదలుపెట్టింది. గుడి మొదలుపెట్టడం అంటే ఆయన మల్లికార్జున స్వామి ఆయన గుడిని నడుపుకుంటుంది ముందుగా వాడు. దాని కూడా మనం ప్రత్యేకంగా చెప్తే ఒక మనిషిని ఆయన పడితే మొదటి పైసలు నేను 1 లక్ష రూపాయలు మొదలుపెట్టించాను. అప్పుడు అందులో ఇట్లా ఊరిగా పట్టాడు, ఇట్లా ఊరిగా పట్టాడు. ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర పరిస్థితి లేదు. ఎక్కడ నాకు పరిస్థితి ముఖ్యమంత్రి ఇబ్బంది ఒక పరిస్థితి లేదు. నాకు తెలిసి ఈ నలుగురులో కానీ కరీంనగర్ యూజర్లో కానీ ఎక్కడే కానీ నేను మంత్రి ఉన్నప్పుడు నిధులు తెచ్చినప్పుడు దాని తర్వాత 2 సంవత్సరాలే చాలా నిధులు సంబంధించాలి. చాలా నిధులు కేంద్రం నుండి చాలా నిధులు రాలేదు, రాష్ట్రం నుండి రాష్ట్రం రాలేదు. ఎవరు అనుకోవడంగా నా పైసలు తెలియదు. కానీ 10 సంవత్సరాలు కేసీఆర్ వల్ల పైసలు రాలేదా అడిగలేదు. ఇది కావాలని నాకు వచ్చింది. నేనే చిన్నప్పుడు పాత రోడ్డు చదివించాలంటే కొత్త రోడ్డు చేయాలని చెప్పి బ్రహ్మాండంగా ఆ పాత రోడ్డు కొత్త రోడ్డు చేసి ప్లాన్ చేసి ఎక్కడ నడుపుకున్నా రోడ్డు ఇచ్చినాం. 10 సంవత్సరాలలో ఎంతో చేయాలి బాగుంది. ప్రభుత్వం ఆమెకి ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయాలి అని చేయలేదు. ఆగిపోయింది. మీరు వేసిన రోడ్డు కుక్కలు పట్టి డబ్బాలన్నీ కొత్త దగ్గర వస్తలేదు. ప్రతి మనిషి ఇక్కడ రోడ్డు కుక్కలు పట్టి, ప్రతి మనిషి ఎడబోతరం రోడ్డు కుక్కలు పట్టేది, కబిరిపేట రోడ్డు కుక్కలు పట్టేది, ఇటవేరే కుక్కలు పడుతుంది. నిర్ణయం చేసే పరిస్థితి లేదు. సరే, ఇది అభివృద్ధి అయ్యేది. ఆ తర్వాత రైతులకు ఆధారమే కరెంటు, రైతులకు ఆధారమే నీళ్లు, రైతులకు ఆధారమే వ్యవసాయం. రైతు వ్యవసాయం చేసుకుంటూ ఉంటే 4 రూపాయలు గిరిజాలంటే ఊళ్ళో పన్ను జరుగుతుంది. సరే, కష్టపడి పంట పండించే పంట ఉందామని నాకు తెలియదు. చాలా ఇబ్బంది పడుతున్నాం బాగా. కరెంట్ వస్తుంది, నీళ్ళు వస్తుంది, దానికి కరువు కూడా మొక్కుతాయి. ఇది మనకు సెప్టెంబర్ 1 ఇంట్లో ఉన్న ఎండకాలం ఎక్కడ కొడతాను ఉన్నది నిలిగిపోవాలి, వ్యవసాయ బాబు నిలిగిపోవాలి. సో మనకు పరిస్థితి ఆగమాగం ఉన్నది. రైతుకి ఏం కావాలి? నీళ్లు రావాలి, కరెంటు రావాలి, కరెంటు పంట పండగానే కొనాలి. చేతి 4 రూపాయలు ఉంటే ఇది ఇలాంటాం అని చెప్పాలి. కష్టం అనుకుంటాను అవుతుంది. కానీ ముందట ప్రభుత్వం ఏ ప్రభుత్వం కానీ కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుందో అట్లే ఇరవై ప్రభుత్వంలో అట్లా వేయాలి, మోడీ ప్రభుత్వం అట్లా వేయాలి. చేసుకుంటే పైసలు ఇస్తే ఎవరైనా